మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారిని అర్చన చేయమని అడుగుతాం. అప్పుడు ఆయన ఒక సంకల్పం చదువుతాడు. దాని యొక్క వివరణ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్వేత వరాహ కల్పే, మనం మిల్కీ గెలాక్సీవే సంస్కృతంలో దాని యొక్క పేరు. వైవస్వత మన్వంతరే మన కల్పక ప్రస్తుత పరిభ్రమణం పేరు. కలియుగ ప్రథమ పాదే మన సూర్య కుటుంబం ప్రస్తుత పరిభ్రమణం పేరు. ఇంకా మనం మొదటి దశలోనే ఉన్నాం. జంబూద్వీపే అంటే నేరేడు పండు ఆకారంలో ఉండే భూమిలో భరతవర్షే, భరతుడు పాలించిన రాజ్యంలో భరతఖండే, హిమాలయానికి కన్యాకుమారికి మధ్య ఉన్న భాగానికి గోదావరి కృష్ణ మధ్య భాగే అంటే గోదావరి కృష్ణ నదుల మధ్యలో అంటే నేనున్న ప్రస్తుత ప్రదేశం ప్రకారం చెప్తున్నాను. అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానేనా, ఈ రోజు మన వ్యవహారంలో ఉన్న చంద్రమానం ప్రకారం తరువాత సంవత్సరం ఋతువు నెలపక్షం తిరిగి వస్తాయి. ఇవి కూడా మనం భూకక్షలో ఎక్కడ ఖచ్చితంగా ఉన్నామో తెలియజేస్తాయి. చూసారా, రోజు మనం చెప్పుకునే సంకల్పంలో చాలా సులభంగా ఖగోళ శాస్త్రాలు మేళవించి మన స్థలకాలాన్ని నిర్ణయించి చెప్పారు. జై సనాతన ధర్మం.